చూడండి కందిపప్పు 5 అవర్స్ కడిగి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుతో నేను పప్పు చారు చేసి చూపిస్తాను. చూడండి, నానబెట్టిన పప్పులో 1 గ్లాస్ వాటర్, 1 స్పూను పసుపు, ఇది ఉడకపెట్టుకొని పక్కకి పెట్టుకోవాలి. చూడండి, పప్పు చారు కొరకు పప్పు అంతా ఉడకపెట్టి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు పప్పు చారు ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, ఇలా పప్పునంతా మ్యాష్ చేసేసుకున్నాను. చూడండి, పప్పు చారు చేయడానికి నేను కొంచెమే చింతపండు తీసుకున్నాను. ఇది రసం చేసి పప్పు చారులో వేస్తాను. చూడండి, పప్పు చారులో ఆనపకాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి, తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఈ పప్పు చారులో వేస్తున్నాను. పప్పు చారుకి సరిపడే ఉప్పు, పప్పు చారులో కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్. ఇప్పుడు ఈ పప్పు చారులో వాటర్ వేయాలి కదా, నేను చింతపండు రసం వేస్తున్నాను. చూడండి, ఇందాక మీకు ఎంత వేయాలో కూడా చూపించాను. అది వాటర్ అంతా మిక్స్ చేసి ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, ఒకసారి ఇది శుభ్రంగా కలిపేద్దాం. కలిపాక 2-3 స్టీమ్లు వస్తే చాలు. పప్పు చారు మరిగిపోతే తాలింపు వేయడమే. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి కలిపేసుకున్నాక ఒక 3 విజిల్స్ వస్తే ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. తర్వాత తాలింపు పెట్టడమే. ఈజీగా పప్పు చారు. ఇప్పుడు 3 విజిల్స్ వస్తే చాలు, పప్పు చారు మరిగిపోతుంది. పప్పు చారు మూత తీస్తున్నాను. చూడండి ఎంత బాగా మరిగిపోయిందో. ఇట్లా పల్చగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం తాలింపు వేసేస్తే పప్పు చారు అయిపోతుంది అన్నమాట. కుక్కర్ మూత తీసి పప్పు చారు చూడండి, పప్పు చారు ఎంత బాగా మరిగిందో. ఇది ఇప్పుడు తాలింపు వేస్తాను. అంతే, ఈజీగా పప్పు చారు రెడీ. చూడండి, పప్పు చారు మరుగుతుంది. కుక్కర్ మూత తీసాక ఒక 5 నిమిషాలు కుతకుతా మరిగాక మనం తాలింపు వేస్తే పప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. చూడండి, పప్పు చారుకి నేను పోపులన్నీ వేపుతున్నాను. అందులో కరివేపాకు కూడా వేస్తున్నాను అన్నమాట. ఇంగువ వేసాను, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి వేసి పోపు పెట్టడమే. పప్పు చారు పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేస్తాను. చూడండి పప్పు చారు పోపు రుచిగా కమ్మగా పప్పు చారు రెడీ. చూడండి, పప్పు చారు రెడీ అయిపోయింది. చూడండి, కమ్మటి పప్పు చారు రెడీ అయిపోయింది.